15వ తారీఖు స్వాతంత్ర దినోత్సవాన్ని సందర్భంగా మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రం ఫోరం ఫర్ ఆర్టిస్ట్ సమర్పణను మరియు రీక్రియేట్ 3D లైవ్ కాస్టింగ్ వారితో కలిపి మేము చిన్నారులకు చిత్రకళా పోటీలను నిర్వహిస్తున్నాం అన్నమాట. ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా కాల్ ఇచ్చిన ప్రకారం అన్ని స్కూల్స్ నుంచి పిల్లలు ఈ కాంపిటీషన్లో పాల్గొననున్నారు. విద్యార్థుల్లో చిత్రకళ మీద ఆసక్తి పెంచడానికి, వారిలో అవగాహన పెంచడానికి, వారిలో సృజనాత్మక బయటకు తీయడానికి ఉచితంగా నిర్వహిస్తున్న ఈ పోటీలు 4 గ్రూపులుగా విభజించడం జరిగింది. 1, 2, 3 సబ్ జూనియర్స్కి వచ్చేసేసి నాకు నచ్చిన ప్రదేశం భారతదేశంలో అనే అంశము, అలాగే 4, 5, 6 తరగతుల వాళ్ళకి వచ్చేసేసి నాకు నచ్చిన భారతదేశ సంస్కృతి, అలాగే 7, 8, 9, 10 తరగతుల వాళ్ళకి వచ్చేసేసి నేను కలలు కన్న భారతదేశం నా స్వర్గసీమ అనే అంశం మీద, అలాగే సీనియర్స్కి వచ్చేసేసి డిగ్రీ విద్యార్థుల వరకు వచ్చేసేసి ఇక్కడ ఏదైతే వైతాళికల బొమ్మలు ఉన్నాయో ఆ బొమ్మల్ని చూసి వాళ్ళు చిత్రించే విధంగా కాంపిటీషన్కి పిలవడం జరిగింది. 15వ తారీఖు 3 గంటల నుంచి 5 గంటల వరకు ఈ పోటీలు జరుగుతాయి. తర్వాత 5 నుంచి 6 గంటల వరకు సాంస్కృతిక పోటీలు జరుగుతాయి. తదనంతరం సభలో ముఖ్య అతిథులుగా జిల్లా విద్యాశాఖాధికారి శ్రీ డివి సుబ్బారావు గారు, అలాగే మోడర్న్ అకాడమీ శంకర్ పాపారావు గారు, ఇంకా యంగ్ ఇండియా నుంచి భవన్ చంద్ గారు, ఫోరం ఫర్ ఆర్టిస్ట్ నుంచి అధ్యక్ష కార్యదర్శులు వీళ్ళందరూ పాల్గొంటారు. ఇంత క్రియేటివ్గా దేశభక్తియుతంగా చేస్తున్న ఈ కార్యక్రమానికి పత్రికలలో ప్రకటించి మాకు సహకరించవలసిందిగా కోరుతున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా చిత్రకళా పోటీలు విద్యార్థుల్లోనూ యువకుల్లోనూ సృజన పెంచడం కోసం నిర్వహిస్తున్నాం. ఆగస్టు 15 దాదాపు ఆంధ్ర రాష్ట్రం అనేక ముఖ్య పట్టణాల్లో చిత్రలేఖన పోటీలు జరుగుతాయి. విజయవాడలో ముఖ్యంగా ఫోరం ఫర్ ఆర్టిస్టు ఇది రాష్ట్ర వ్యాప్తంగా అనేక చిత్రకళా పోటీల్ని ప్రదర్శనల్ని ఏర్పాటు చేసి పేరెన్నికన్నటువంటి ఒక పెద్ద సంస్థ. ఈ సంస్థ ఆధ్వర్యంలో మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రం సహకారంతో రేపు 15వ తేదీ చిత్రలేఖన పోటీలు జరుగుతున్నాయి. పిల్లల్లో క్రియేషన్ డెవలప్ చేయడానికి, పిల్లలు ఆలోచన పెంచడానికి, పిల్లలు దేశభక్తి వైపు మరల్చడానికి, పిల్లలు సృజనతో నిలబడటానికి ఈ చిత్రలేఖన పోటీలు తోడ్పడతాయి అనేది మా ఆకాంక్ష. గత ఏడాది చాలా ముఖ్యమైన పట్టణాల్లో ఫోరం ఫర్ ఆర్టిస్ట్ నిర్వహించింది. విశాఖపట్నం, తిరుపతి, భీమవరం, ఒంగోలు ఇటువంటి ప్రధానమైన పట్టణాల్లో కూడా ఈ పోటీలు జరిగాయి. అనేక వేల మంది పిల్లలు ఈ బొమ్మలు వేయడానికి సిద్ధపడుతున్నారు. అనేక వందల మంది మేము బహుమతులు ఇచ్చున్నాం. అందుకని పెద్ద ఎత్తున జరిగేటువంటి ఈ ఉత్సవాలు ఆగస్టు 15 మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమవుతాయి. కల్చరల్ ప్రోగ్రామ్స్, అలాగే పిల్లల బొమ్మలు, ఉపన్యాసాలు తదితర అంశాలతో ఈ మా చుక్కపల్లి పిచ్చి ఆడిటోరియంలో ఈ కార్యక్రమం జరగబోతుంది. అందుకని మీడియా మిత్రులు చాలా పెద్ద మనసుతో పిల్లల్ని, ఈవేళ దేశభక్తి అంటే పిల్లలకి తెలియని దశ వచ్చేసింది. పిల్లలు ఎంతసేపు సెల్ ఫోన్లకి వాటికి అప్డేట్ అవుతున్నారు. కానీ మన దేశం, మన దేశభక్తి, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు, ఇటువంటి పిల్లలకి నేర్పాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని మేము భావిస్తున్నాం. అందుకనే ఇక్కడ కూడా మేము ఈ రకమైన వైతాళికులు, పురోగమన సంస్కృతి వైతాళికులని 32 మంది బొమ్మలతో పిల్లల్లో దేశభక్తిని పెంచేదానికోసం మేము చేస్తున్న ఈ ప్రయత్నానికి మీరందరూ సహకరిస్తారని తెలియజేస్తాం.